ముద్ర యోజనకు 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ పలువురు లబ్ధిదారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముద్ర లబ్ధిదారుల్లో 70% మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలే గ్యారంటీ లేకుండా రూపాయలు 33 లక్షల కోట్ల రుణాలు అందించాం. 10 ఏళ్లలో అనేక కలలు నెరవేర్చాం. ఈ స్కీమ్ ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపింది అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడన ప్రభావం మొదలైంది. పలు జిల్లాల్లో భారీ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఏపీలోని అల్లూరిటి, జి మడుగుల, మారేడుమిల్లి, ఏలూరు, జగ్గారెడ్డిగూడెం, కృష్ణా, విజయవాడ, కంచికచర్ల, తిరువూరు, ఇబ్రహీంపట్నం, తూర్పు గోదావరి, గోకవరంలో విస్తారంగా వానలు పడుతున్నాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో 1998వ సంవత్సరంలో స్థాపించబడిన ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాల 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు కళాశాల కమిటీ నిర్ణయించింది. ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఏప్రిల్ 24వ తేదీన నిర్వహించడానికి కళాశాల కమిటీ సభ్యులతో బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి సమావేశం నిర్వహించారు. నగరంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పర్యటించారు. 35, 36 డివిజన్లలో కార్పొరేటర్లతో కలిసి డ్రైనేజీలను పరిశీలించారు. కల్తీ కల్లు తాగి 58 మంది అస్వస్థతకు గురైన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. నసూర్లాబాద్ మండలంలోని అంకోల్ తాండా, దుర్కి, బీర్కూర్ మండలం రామరంచ గ్రామాలకు చెందిన 58 మంది సోమవారం కల్లు దుకాణాల్లో కల్తీ కల్లు తాగారు. అనంతరం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేయనున్నారు. ఇప్పటికే పలుమార్లు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ఇదే విషయమై వినతి పత్రం ఇచ్చినా స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. టాస్క్ సంస్థతో కలిసి ప్రభుత్వం ఈ నెల 11న వరంగల్లో జాబ్ మేళాను నిర్వహించనుంది. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కొండ సురేఖ కోరారు. హాజరయ్యే అభ్యర్థులు ఎండలకు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులని ఆదేశించారు. యువత భారీ ఎత్తున హాజరై అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని విన్నవించారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఇవాల్టి నుంచి జరగాల్సిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల అసోసియేషన్ డిమాండ్ చేసింది. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో తాము కాలేజీలు నడపలేకపోతున్నామని వెల్లడించింది. ఈ మేరకు ఓయూ రిజిస్టర్కు వినతి పత్రం అందించింది. అచ్చే దీనికోసం ఎదురుచూస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ఒక్క రోజులోనే హ్యాట్రిక్ కొట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్ వేశారు. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర ₹50 పెంపు, చమురు ధరలు కనిష్టానికి పడిపోయిన ఇంధనంపై ₹2 ఎక్సైజ్ డ్యూటీ వడ్డింపు, సెన్సెక్స్ ₹19 లక్షల కోట్లు ఆవిరయ్యాయని దుయ్యబట్టారు.